హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ విరూపాక్ష టెంపుల్ విజిట్ క్లియర్ చేసుకొని అక్కడి నుంచి ఇప్పుడు మనం చేరుకున్న ప్లేస్ శ్రీకృష్ణ టెంపుల్ అండి. హంపిలో ఇది ఒక చరిత్రాత్మక టెంపుల్ అండి. అంతేకాకుండా ఈ టెంపుల్ ని శ్రీకృష్ణ దేవరాయ కాలంలో 1513లో అయితే నిర్మించారని చరిత్ర అయితే ఇక్కడ చెప్తుందండి. అదే విధంగా పూర్వం జరిగిన భయంకరమైన యుద్ధాలలో ఉదయగిరి విజయం తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా మన పురాణాలు కూడా చెప్తున్నాయండి. అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గా సంబంధించి మనం చూసుకున్నట్లయితే విజయనగర సామ్రాజ్యం ఆ రోజుల్లో రాజులు ఏ విధంగా అయితే గుళ్ళను నిర్మించారో అదే అందాల రూపకల్పనతో ఈ ఆలయాన్ని కూడా నిర్మించారని ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు అండి. అప్పట్లో ఈ టెంపుల్ ఇక్కడ హంపిలో ఒక మహా వైభవంగా స్పిరిచువల్ సెంటర్ గా మారిందండి. అప్పట్లోనే అంత వైభవంగా ఉండేది ఈ గుడి. అదే విధంగా ఈ శ్రీకృష్ణ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుందండి. తిరిగి ఈవినింగ్ 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే అలా ఉంటుందండి. కొన్ని రోజులు మాత్రం ఇక్కడ ఫెస్టివల్ డేస్ అనేది జరుగుతాయండి. ఆ టైంలో కొంచెం టైమింగ్స్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ స్పెషల్ పూజ టైంలో అయితే బెటర్ గా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ లో సన్సెట్ విజిట్ అయితే చాలా అట్మాస్ఫియర్ గా అయితే కనిపిస్తుంది. మనకి ఈ టెంపుల్ బెస్ట్ టైమింగ్ క్రౌడ్ తక్కువగా ఉండే టైం వచ్చి ఉదయాన్నే 7 నుంచి 9 వరకు అయితే ఉదయం క్రౌడ్ తక్కువగా అలానే క్లియర్ విజువల్స్ అయితే మనకు కనిపిస్తాయండి. తిరిగి 5:30 నుంచి 6:30 వరకు అయితే గోల్డెన్ లైట్ సినిమాటిక్ షాట్ కి బెస్ట్ విజువల్ అని చెప్పుకోవచ్చు అండి. అలానే మన వ్యూవర్స్ ఎవరైనా కానీ ఈ హంపికి వస్తే మాత్రం ఈ 3 ప్లేసులు మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది. మనం హంపిలో చూసుకున్నట్లయితే మెయిన్ విరూపాక్ష టెంపుల్ అండి. దాని తర్వాత శ్రీకృష్ణ టెంపుల్. ఆ విరూపాక్ష టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత మనకి హంపి నుంచి 15 కిలోమీటర్లు ఉన్న విఠల టెంపుల్ అండి. ఈ టెంపుల్ చూడాల్సిన ప్లేస్ అండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, జై హింద్.